రైమండ్ కంపెనీ యొక్క జర్నీ 1925లో ఒక వులెన్ టెక్స్టైల్ మిల్గా స్టార్ట్ అయింది. బ్రిటిష్ రూల్లో ఉన్న ఆ రోజుల్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతా ఫారెన్ కంట్రోల్లోనే ఉండేది. క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ అన్నీ యూరోప్ నుండే ఇంపోర్ట్ అయ్యేవి. అప్పట్లో ఇండియన్ మార్కెట్లో ప్రీమియం సెగ్మెంట్ పెద్దగా లేదు. సరిగ్గా ఆ టైంలోనే రైమండ్ ఒక మంచి ఆపర్చునిటీని చూసింది. ఇంటర్నేషనల్ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ని ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనే క్లియర్ విజన్తో ముందుకు వెళ్ళింది. స్టార్టింగ్లో ఇది ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ అయినప్పటికీ క్వాలిటీ విషయంలో నో కాంప్రమైజ్ అంటూ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ని బిల్డ్ చేశారు. 1940స్లో విజయపత్ సింఘానియా ఫ్యామిలీ ఈ కంపెనీని అక్వైర్ చేయడంతో రైమండ్ హిస్టరీలో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ వచ్చింది. అప్పటి నుండి ఇది కంప్లీట్లీ హోమ్ గ్రౌండ్ ఇండియన్ బ్రాండ్గా మారిపోయింది. కేవలం ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్గా కాకుండా ఒక పర్పస్ డ్రివెన్ ఆర్గనైజేషన్గా ఎవాల్వ్ అయింది. 1960s, 70s టైంలో మిగతా కంపెనీస్ అన్ని ప్రొడక్షన్ మీద ఫోకస్ పెడితే రైమండ్ మాత్రం ఒక అడుగు ముందుకేసి బ్రాండింగ్ మీద ఫోకస్ చేసింది. అప్పుడే వాళ్ళు ద కంప్లీట్ మ్యాన్ అనే ఐకానిక్ ట్యాగ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ట్యాగ్ లైన్ వెనుక ఉన్న కాన్సెప్ట్ చాలా డీప్. ఒక మ్యాన్ కంప్లీట్ అవ్వాలంటే కేవలం మనీ, సక్సెస్ మాత్రమే సరిపోవు. అతనికి లైఫ్ స్టైల్, రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎమోషన్స్ కూడా ఉండాలని ఈ క్యాంపెయిన్ ద్వారా స్ట్రాంగ్గా ప్రొజెక్ట్ చేశారు. ఈ సింగిల్ స్ట్రాటజీ రైమండ్ని కాంపిటీటర్స్ నుంచి కంప్లీట్గా స్టాండ్ అవుట్ అయ్యేలా చేసింది. 1980s, 90s వచ్చేసరికి రైమండ్ పాన్ ఇండియా ఎక్స్పాన్షన్ని స్పీడప్ చేసింది. ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ని ఓపెన్ చేసి కస్టమర్స్కి ప్రీమియం ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేసింది. రైమండ్ సూట్ వేసుకుంటే స్టేటస్ పెరుగుతుంది అనే పర్సెప్షన్ మిడిల్ క్లాస్లో స్ట్రాంగ్గా బిల్డప్ అయింది. ఇక రైమండ్ ప్లే చేసిన మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే రెడీమేడ్ గార్మెంట్స్ కంటే ఫ్యాబ్రిక్ సేల్స్ మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టడం. ఇండియన్స్కి తమకు నచ్చిన ఫిట్టింగ్లో బట్టలు కుట్టించుకోవడంలో ఉన్న ఇష్టాన్ని రైమండ్ పర్ఫెక్ట్గా వాడుకుంది. ఇయర్ 2001 తర్వాత మార్కెట్ డైనమిక్స్ కంప్లీట్గా చేంజ్ అయ్యాయి. రెడీమేడ్ గార్మెంట్స్కి డిమాండ్ పెరిగింది. ఫాస్ట్ ఫ్యాషన్ ఎరా స్టార్ట్ అయింది. మారుతున్న ట్రెండ్కి తగ్గట్టు రైమండ్ కూడా పార్క్ అవెన్యూ, కలర్ ప్లస్ మరియు పార్క్స్ లాంటి బ్రాండ్స్ని లాంచ్ చేసి ఫార్మల్, క్యాజువల్ అలానే ప్రీమియం సెగ్మెంట్స్ని సక్సెస్ఫుల్గా మార్కెట్లోకి క్యాప్చర్ చేసింది. జారా, H&M లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ రాకతో కాంపిటీషన్ హెవీ అయ్యింది. న్యూ జనరేషన్ ఫ్యాషన్ టేస్ట్ మారిపోయాయి. ఈ ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి రైమండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఫోకస్ పెట్టింది. ఈకామర్స్ ప్లాట్ఫామ్స్లోకి ఎంటర్ అయి క్రియేటివ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్తో యూత్ని అట్రాక్ట్ చేస్తూ ప్యారలల్గా తమ లెగసీని కాపాడుకుంది. ఎట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్ మరియు ఇంజనీరింగ్ సెక్టార్లోకి ఎంటర్ అయి బిజినెస్ని డైవర్సిఫై చేసి లాంగ్ టర్మ్ స్టెబిలిటీని అచీవ్ చేసింది. నిజానికి ఈ టెక్స్టైల్ మిల్లును సింఘానియా ఫ్యామిలీ 1940స్లో అక్వైర్ చేసింది. కానీ రైమండ్ని ఒక నేషనల్ సెన్సేషన్గా మార్చిన క్రెడిట్ మాత్రం డాక్టర్ విజయపత్ సింఘానియా గారికి దక్కుతుంది. ఆయన కేవలం ఒక ఇండస్ట్రియలిస్ట్ మాత్రమే కాదు, ఆయన ఒక ప్యాషనేట్ ఏవియేటర్, ఇంకా హాట్ ఎయిర్ బెలూన్లో అత్యంత ఎత్తుగా ఎగిరి ప్రపంచ రికార్డు కూడా సృష్టించారు. ఒకప్పుడు విజయపత్ సింఘానియా గారి నెట్వర్త్ దాదాపు 11,000 నుంచి 12,000 కోట్ల పైనే ఉండేది. కానీ స్టోరీలో ఒక ట్రాజిక్ టర్న్ ఉంది. ఇయర్ 2015 టైంలో విజయపత్ సింఘానియా గారు ఒక పెద్ద డిసిజన్ తీసుకున్నారు. తనకున్న 37% కంపెనీ షేర్స్ని తన కొడుకు గౌతమ్ సింఘానియాకి పూర్తిగా ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత తండ్రి కొడుకుల మధ్య ప్రాపర్టీ డిస్ప్యూట్స్ వచ్చాయి. ఎంతలా అంటే ముంబైలోని తమ సొంత ఇల్లు జేకే హౌస్ని వదిలేసి విజయపత్ గారు ఒక రెంటెడ్ హౌస్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. రీసెంట్గా 28 మార్చ్ 2026లో చనిపోయారు. ఆయన జీవితం ఒక ట్రాజడీలా ముగిసినా ఆయన సృష్టించిన బ్రాండ్ వాల్యూ మాత్రం ఎప్పటికీ చెక్కు చెదరదు. ఇక ప్రజెంట్ రైమండ్ గ్రూప్ చైర్మన్ మరియు ఎండీ అయిన గౌతమ్ సింఘానియా విషయానికి వస్తే తన లైఫ్ స్టైల్ కంప్లీట్గా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆయన నెట్వర్త్ సుమారు 11,000 కోట్ల రూపాయలు. ఆయన్ని కార్పొరేట్ సర్కిల్స్లో ఒక బాలీగర్చ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఆయన లైఫ్ స్టైల్ ఒక హాలీవుడ్ స్టార్కి ఏమాత్రం తీసిపోదు. ముంబైలో ఆయన ఉండే జేకే హౌస్ వాల్యూ సుమారు 6,000 కోట్లు ఉంటుంది. ఆయనకు ప్రైవేట్ జెట్స్, యాడ్స్ మరియు సూపర్ కార్స్ అంటే విపరీతమైన క్రేజ్. ఇంటర్నేషనల్ సర్క్యూట్ రేసింగ్లో పార్టిసిపేట్ చేసే కొద్దిమంది ఇండియన్ బిలియనర్స్లో ఆయన ఒకరు. గౌతమ్ సింఘానియా లీడర్షిప్లో రైమండ్ ఓన్లీ క్లాత్ బిజినెస్కే పరిమితం కాలేదు. వాళ్ళు రైమండ్ రియాలిటీ పేరుతో రియల్ ఎస్టేట్లోకి చాలా అగ్రెసివ్గా ఎంటర్ అయ్యారు. ఈరోజు రైమండ్ లిమిటెడ్ యొక్క మార్కెట్ క్యాపిటల్ దాదాపు 26 కోట్లకు పైగానే ఉంటుంది. ఒక సైడ్ ద కంప్లీట్ మ్యాన్ అనే క్లాసీ ఇమేజ్, ఇంకో సైడ్ ఫౌండర్స్ మధ్య జరిగిన ఎమోషనల్ అండ్ లీగల్ బ్యాటిల్స్, మళ్ళీ బిజినెస్ పరంగా 1,000 కోట్ల సామ్రాజ్యం, ఇవన్నీ కలిపితేనే రైమండ్.